నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ వాసవి డిగ్రీ పీజీ కళాశాలలో 15 కంపెనీలతో నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఉద్యోగాలకు ఎంపికైన 104 మంది విద్యార్థులు. పట్టణంలో 33వ వార్డులో జరిగిన వార్డుపాట కార్యక్రమంలో శానిటరీ సిబ్బందితో డ్రైన్ క్లీన్ను దగ్గరుండి చేయించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ అధ్యక్షులు నంద్యాల కృష్ణమూర్తి. సరస్వతి పుష్కరాలకు బుధవారం రాత్రి బయలుదేరిన ఆర్టీసీ స్పెషల్ బస్. 23న మరో స్పెషల్ బస్సు. డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి గుడుల వద్ద బారులు తీరిన భక్తులు. హౌసింగ్ బోర్డు సువర్చల ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి. యువత ప్రభుత్వం అందించే ఉచితాల వైపు దృష్టి పెట్టకుండా చదువుకుని ఉన్నతమైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని తాడేపల్లిగూడెం ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ యువతకు ఉద్బోధ చేశారు. స్థానిక ఎల్ఐసి ఆఫీస్ పక్కన గల శ్రీ వాసవి డిగ్రీ పీజీ కళాశాలలో బుధవారం జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో యువకులు వచ్చి వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. శ్రీ వాసవి డిగ్రీ పీజీ కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు, సెక్రటరీ మండా బ్రహ్మాజీ, ప్రిన్సిపల్ మద్దా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సుమారు 15 కంపెనీలు వచ్చి జాబ్ మేళాలో యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి సీఎం, డిప్యూటీ సీఎంలు కృషి చేస్తున్నారని తెలిపారు. జాబ్ మేళాలో 322 మంది విద్యార్థులు పాల్గొనగా 104 మందిని సెలెక్ట్ చేసి జాబ్ ఆర్డర్లు అందజేశారు. కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున పి లోకమాన్ ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పైబోయిన వెంకటరామయ్య, చాపల రమేష్, గట్టిం నాని, అడ్డగర్ల సురేష్, ఎర్రంశెట్టి శ్రీను, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. మా స్కూల్లో లోటస్ స్కూల్లో 6000 మంది స్టూడెంట్స్తో 40 కంపెనీలు తీసుకొచ్చి 11,500 ఉద్యోగాలు మనం ఇప్పించడం జరిగింది. అంటే 30,000 మినిమం పే నుంచి 60,000 మ్యాక్సిమం పే దాకా మనం ఇప్పించగలిగాం. దానికి ఇష్టమైన ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడే మనం లెటర్లు కూడా ఇప్పించాం, అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇప్పించాం. అదేవిధంగా ఇక్కడ కూడా నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతూ ఉండాలి. ఎప్పుడు స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉంటారు, నిరాశ్రయులు అయ్యి అందరి దగ్గరికి వెళ్ళి మాకు ఏదో ఉద్యోగం ఇప్పించండి అనకుండా మన టాలెంట్ని బట్టి మనం సెలెక్ట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీంట్లో ఎక్కడో చోట మీకు వాళ్ళు అడుగుతారు, కంపెనీ వాళ్ళతో మాట్లాడండి, మినిమము వాళ్ళ కష్టానికి ఎంతో కొంత ఫలితం ఉండాలి. ఆ ఫలితాన్ని ఇచ్చే విధంగా కూడా మీరు ఎంత కష్టపడితే ఇవాళ మేము వచ్చిన తర్వాత ఇవాళ డిమార్ట్ పెట్టారు, వాళ్ళందరికీ ఒకటే చెప్పాం, మీ నుంచి మేమేమి ఆశించాం, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మా తాడేపూడిలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఉద్యోగం కావాలని. దాంట్లో కూడా దాదాపు 100 ఉద్యోగాలు 100 ఉద్యోగాలు నేనే ప్రపోజ్ చేయించాను. మీరు ఎక్కడి నుంచో తెచ్చుకుంటే కుదరదు, మా ఊళ్ళో వాళ్ళు పెట్టుకోవాలని చెప్తున్నాం. ఖచ్చితంగా జాబ్ మేళాలు జరిపిస్తాను, ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాను. ఎందుకంటే తాడేపూడిలో మీరు నన్ను మీ ఫాదర్స్ దగ్గర నుంచి మీ కుటుంబ సభ్యులందరూ నేను ఎన్నుకున్నారు, మీ రుణం తీర్చేందుకు నేను ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు రుణం తీర్చుకుంటాను. మీకు జాబులు అనేవి ఎక్కడో చోట ప్రొవైడ్ చేయాలనేది నాకు కూడా నేను మొదటి నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మొదటి సంవత్సరంలో మనం పెట్టిన క్యాంపస్ సక్సెస్ అయింది. యాక్చువల్గా మనం దాదాపు 1150 జాబ్ లెటర్లు ఇప్పించగలిగాం. ప్రజలు మనల్ని నమ్మి మన ప్రభుత్వం చేస్తుందని మనం ఓట్లు వేశారు. చంద్రబాబు గారు కూడా నిరంతరం, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఏదైనా ఎడ్యుకేషన్లో పిల్లలందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సెకండ్, వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఉచితాలు అనేది రాజకీయ నాయకుల సంపాదనకు ఉపయోగపడుతున్నాయి. సంవత్సరానికో 15,000 వేసి కోట్లాది రూపాయలు దండుకున్నారు గత ప్రభుత్వంలో. దాన్ని ప్రజలు ఏమనుకున్నారంటే
మాకు 10,000 వస్తే 12 కనీస సౌకర్యాలని ఎక్కడ కూడా పాటించలేదు. ఎక్కడ కూడా ఒక రోడ్డు వేయాలని, ఒక డ్రైన్ వేయాలని, మంచినీళ్ళు ఇవ్వాలని, ఒక లైట్లు వేయించాలని, లేకపోతే ఇంకోటి వేయాలని ఆలోచనలు మర్చిపోయారు గత ప్రభుత్వంలో. రైతుని పట్టించుకోలేదు, వ్యాపారాలు లేవు. అలాంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే రాష్ట్రం పుంజుకుంటా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఉచితంగా ఆలోచించకండి. మీకు కూడా చెప్తున్నాను నేను, ఎవరైతే ఉచితంగా ఆలోచిస్తారో వాడి జీవితంలో ఎప్పటికి పైకి రాడు. ఎవరైతే స్కిల్ మీద, టాలెంట్ మీద ఆధారపడతాడో వాడు 10,000తో స్టార్ట్ చేసిన ఎక్కడికో వెళ్తాడు. అది మనలో ఉన్న శక్తిని బయట పెట్టుకుని ట్రై చేయాలి. కానీ లేజినెస్ 12,000 గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఆ 12,000తో మన జీవితం వెళ్ళిపోతా. సంవత్సరానికి ఇచ్చి 15,000 కావాలా, నెలకు వచ్చి 25,000, 30,000 కావాలా, డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఉచితాల కోసం ఆలోచించడం మానేయండి. నేనైతే ఐఎమ్ ది ఎగ్జెస్ట్. నేను చెప్తున్నాను, వాళ్ళ నిజంగా ప్రెస్ ముందు చెప్తున్నాను. ఎందుకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వాలి, వైద్యం ఫ్రీ ఇవ్వాలి, ప్రతి ఇంటికి 10 నెలల డబ్బులు కావాలి, ఆ విధమైన ఉద్యోగాలు కల్పించాలి. మనం ఇంతకుముందు కరోనా తర్వాత చాలా ఇబ్బంది పడింది ఏంటంటే, ముఖ్యంగా యువతరం వచ్చేసరికి ప్లేస్మెంట్స్. కరోనా తర్వాత చాలా ఇబ్బందికరమైన పొజిషన్లో ఇవాళ ప్లేస్మెంట్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తన గవర్నమెంట్ ఫామ్ అయిన మరుక్షణం చెప్పిన విషయం ఏంటంటే, ఏ చదువుకున్న విద్యార్థి కూడా నిరుద్యోగంగా ఉండకూడదు. ప్రతి విద్యార్థి ఒక ఎంప్లాయీగా కాలేజ్ నుంచి బయటికి వెళ్ళాలనే ఒక సత్య తలంపుతోటి ఈ కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేయడం, అలాగే మాట ఇచ్చిన దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలోనూ ఇవి జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, తాడేపల్లి నియోజకవర్గంలో మా వాసవి డిగ్రీ అండ్ జూనియర్ కాలేజీకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తరఫున ఈరోజు ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు మా కాలేజీని ఎన్నుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అందరి తరఫున నేను ఆయనకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక 33వ వార్డులో గురువారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 3వ రోజు వార్డుబాట కార్యక్రమం జరిగింది. వార్డు ఇన్ఛార్జ్ మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పడాల శ్రీను ఆధ్వర్యంలో వార్డుబాట జరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో శానిటరీ సిబ్బంది చెత్తను శుభ్రం చేశారు. మిగిలిన ప్రజా సమస్యలపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. అంటే మేము ప్రతిరోజు ఏదో వార్డు 2-3 వార్డులు తిరిగి ఆ వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుని నా రెగ్యులర్ డ్యూటీ ప్రకారం ఉదయం 5:30 నుంచి 8:30 వరకు అవుట్డోర్ తిరుగుతాం. అవుట్డోర్లో భాగంగా ఇప్పుడు 2-3 రోజుల నుంచి వర్షాలు పడ్డాయి కనుక ఎక్కడైతే రోడ్ల మీద వాటర్ స్టాగ్నేషన్ అయిందో అలా చూస్తే నిన్న ఆ తణుకు రోడ్లో విపరీతంగా రోడ్డు నిండా వాటర్ ఉండడం, తర్వాత మళ్ళీ అది కాలంలో డ్రైన్ కొట్టించి వాటర్ అంతా లేకుండా చూడడం, అలాగే భీమవరం రోడ్డు ఆ డ్రైన్ బ్లాక్ అవ్వడం, అవన్నీ కూడా తీయించి దానికి చేయడం జరిగింది. రొటీన్ భాగంలో గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు కమిషనర్ గారు ప్రతిరోజు మీరు వార్డులు తిరగాలి, పర్యటన చేయాలి, ప్రజలకు మంచి పాలన అందించాలి. దాంట్లో భాగంగా ఎక్కడైతే డ్రైన్ అవసరం, ఎక్కడైతే కలవట్ అవసరం, ఎక్కడైతే వాటర్ సప్లై అవసరమో, స్ట్రీట్ లైటింగ్ అవసరమో మీరు ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రణాళిక తయారు చేయండి. దాన్ని మనం సక్రమంగా 1 by 1 డెవలప్ చేద్దామని చెప్పడం జరిగింది. ఆ చెప్పడం ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు కూడా వార్డులు పర్యటన చేసి ఎక్కడే సమస్య ఉన్నా అది మా దృష్టిలో ఉంది ఆల్రెడీ. ఈ నాయకులు కూడా, కూటమి నాయకులు అందరూ కూడా తిరగడం, ఆ సమస్యను తీసుకొస్తే ఆ సమస్య మీద చూస్తున్నాం, అది మా దృష్టిలో ఉందని చెప్పడం. అంటే మేము ఆల్రెడీ టౌన్ మీద ఒక అవగాహన వచ్చింది. నేను వచ్చి 7-8 నెలల్లో ఈ టౌన్లో వచ్చినప్పటికీ కూడా ప్రతి వార్డులో కూడా నాకు ఏ సమస్య ఎక్కడ ఉన్నదనేది నాకు ఒక అవగాహనతో పనిచేస్తున్నాం. అదే రీతిలో ముందుకు వెళ్ళి పనిచేస్తాం. అంటే నిధుల లభ్యతను బట్టి అన్ని పనులు చేసి ప్రజలకు మంచి పాలన అందించడానికి గౌరవ శాసనసభ్యుల వారికి మేము కూడా సహకారం అందిస్తాం. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే పట్టణం డెవలప్ అవుతుంది. అంటే మీరు అందరూ కూడా కలిసి మీరు తిరుగుతున్నారు, మీరు తిరిగిన సమస్యలు కూడా ఐడెంటిఫై చేసి మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. అది మనందరూ కూడా చేసేది ప్రజాసేవ. ప్రజలకు మంచి చేస్తే మంచి చెప్పుకుంటారు కనుక ఈ బాటలో ముందుకు వెళ్దామని మీకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 33వ వార్డు నుంచి 3 రోజుల నుంచి తిరగడం జరిగింది. ఇవాళ లాస్ట్ రోజు ఏదైతే మరి బాల రమణ గారు సందులో తిరగడం జరిగింది. అక్కడ ఏదైతే రోడ్డు బాగా డౌన్ అయిపోవడం, పెద్ద డ్రైనేజీలోంచి వాటర్ కూడా లోపలికి రావడం జరుగుతుంది. ఆ డ్రైనేజీ సమస్య మరి నిజంగా కూడా కమిషనర్ గారు కూడా రావడం జరిగింది, చూశారు, దాన్ని వెంటనే పరిష్కరించానన్నారు. అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా అది ఉంది. సుమారు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే గారు మరి ఎప్పుడైతే అప్పుడు వార్డు బాటలో
మరి ఎలక్షన్ ముందు వెళ్ళడం జరిగింది. అప్పుడే హామీ ఇచ్చారు. ఆ భాగంగా ఆ వార్డులోకి మేము కూడా ఇవాళ వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా మరి అదే కంప్లైంట్ చేశారు. అది కంపల్సరీగా రెక్టిఫై చేసేలాగా ఏదైతే 33వ వార్డులో సుమారు 2 రోజుల నుంచి తిరిగిన సమస్యలన్నీ కూడా కమిషనర్ గారు వెంటనే అక్కడ సచివాలయ సిబ్బందితోటి అలర్ట్ చేసి మరి కమిషనర్ యేసుబాబు గారు సొంత ఊరు గ్రామంలాగా ఆయన ఈ మున్సిపాలిటీని మరి ఏదైతే ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ సమస్యతోటి పరిష్కరించడానికి మరి ఎప్పుడు కూడా రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ 2 రోజుల నుంచి సమస్య వెంటనే క్లియర్ అయినాయి. 33వ వార్డు 3 రోజులు వార్డు బాట జరిగింది. ఈ వార్డు బాటలోని అన్ని సమస్యలు కూడా మన సచివాలయం సిబ్బంది అందరూ వచ్చి పేపర్ మీద రాసుకుని ఆ సమస్యలు మన కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల కమిషనర్ గారు వెంటనే స్పందించి ప్రతి సమస్య కూడా వెంటనే సిపాయిపేటలో కలవట్లన్నీ డౌలుగా ఉన్నాయి, వాటర్ వెళ్ళట్లేదంటే ఆ సమస్య వెంటనే కాంట్రాక్ట్ని పిలిచి వెంటనే పెట్టడం జరిగింది. అలాగే మన ఎఫ్సిఐ కాలనీలో 7వ నెంబర్ రోడ్డు పార్క్ సరి చేయించమంటే అది కూడా వెంటనే ఆయన రాసుకోవడం జరిగింది. అలాగే చిరంజీవి పార్కులో పిల్లల ఆట వస్తువులు పాతవి తుప్పటిపోయి అంటే వెంటనే తీసి కొత్త ఏమంటే కంటే దాన్ని వెంటనే సంధించి మన కాశీని గారు మన కమిషనర్ గారికి మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అలాగే ఈ 3వ రోజు వార్డు బాటలో కోతిబొమ్మ సెంటర్ రోడ్డు మన సంజయ్ నగర్లో రోడ్డు 2 అడుగులు ఎత్తు వర్షం వస్తే 2 అడుగులు ఎత్తు మునిగిపోతుంది. అది మన ఈతకోట రాజు గారు సందు. ఆ సందు వెంటనే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ సందు కూడా వెంటనే టెండర్లో పెట్టి కంపల్సరీ మాకు హామీ ఇచ్చారు. కాశీ గారు ఆధ్వర్యంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం నందు శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా సంఘ గౌరవ అధ్యక్షులు నంద్యాల కృష్ణమూర్తి పాల్గొన్నారు. నూతన అధ్యక్షులుగా ఆకుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఆకిన్ నరసింహమూర్తి, కార్యదర్శిగా సిరంగుల నరసింహమూర్తి, కోశాధికారిగా వట్టిపులుసు దానవెంకట సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా చవ్వాకుల వెంకటరమణ తదితర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గంధం వెంకట రాజశేఖర్, గార్లపాటి వీరకుమార్, చేవూరి మధుసూదన్, పప్పుప్పుల కుమారస్వామి, ఆచంట కోటేష్, ఆవుల శ్రీనివాస్, పాలూరి విశ్వేశ్వరరావు, మేడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా కృష్ణదేవరాయ సేవా సంఘం మొదలయ్యి 17 సంవత్సరాలు అయింది. మా సంఘం అంటే చక్కని సభ్యులు అందరూ కూడా తన విధి విధానాలను చక్కగా ఉంటూ అన్ని రకాలుగా ఉన్నతంగా ఉంటూ ఏ రకమైన చెడు అలవాటు కానీ తప్పుడు ఆలోచన కానీ లేని మనుషులు అందరూ కూడా అలా చక్కగా చేసుకుంటూ ఏదో సేవా సంఘం పెట్టాం కదా మంచి కార్యక్రమం చేసి మనం కూడా 10 మంది మనం బాగున్నాం, మనం 10 మందికి మనం కూడా ఉపయోగపడేలాగా మనం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ సేవా సంఘంలో చేరిన వాళ్ళే కనుక నాకు ఈ సంఘాన్ని చూస్తే నాకు ముచ్చటగా ఉంటుంది. అందుచేత నేను ఈ సంఘ సభ్యులంటే నాకు ఒక రకమైన అభిమానం. ఇటువంటి సంఘ సభ్యులు నాకు దొరకడం అనేది నాకు చాలా ఆనందం. ఎవరికో కానీ ఇటువంటి సంఘం కుదరచడం అన్నది సెట్ అవ్వడం అన్నది చాలా కష్టం. సంఘాల్లో ఉన్నవాడికి అనేక రకాల మనుషులు, అనేక రకాల ఆలోచనలు, కానీ ఈ సంఘంలో అటువంటి ఆలోచనలు ఉండవు. ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే మనం సహకారం ఏమైనా చేద్దామా, ఏదన్నా చేస్తే మంచి పని చేస్తే ఉపయోగపడద్దు అనుకుంటే ఆ పని చేద్దామనే ఆలోచనతో అందరూ కూడా ఆలోచించి మనుషులు కనుక ఈ సంఘం చక్కగా నడుస్తుంది. ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా వీళ్ళందరికీ సమకూరాలని కోరుకుంటూ మా గురువుగారైన శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారి ఆశీస్సులతో ఈ సంవత్సరం నన్ను శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. గత 17 ఏళ్ళుగా మా పూర్వ అధ్యక్షులు అందరూ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు, చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మెడికల్ క్యాంపులు పెట్టాము, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కుర్చీలు బెంచీలు ఇచ్చాము. కోడే వెంకట్రావు హై స్కూల్లో బెంచీలు ఇచ్చినప్పుడు మినిస్టర్ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని చాలా అభినందించారు. అలాగే ఎంతోమంది అగ్ని ప్రమాదాలు జరిగి నిరాశ్రయులైనప్పుడు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము అందరం వెళ్ళి కలిసికట్టుగా వెళ్ళి మా తోచిన సహాయం చేసాము. దానికి మా గురువు గారైన నంద్యాల కృష్ణమూర్తి గారు ఏ రోజు కూడా మీరు ఏ కార్యక్రమం చేయడానికైనా వెనకాడకండి, మీరు మంచి కార్యక్రమాన్ని నిర్దేశించుకొని దాన్ని నాకు చెప్పి ముందు తీసుకెళ్ళండి అని మమ్మల్ని అందరినీ ప్రోత్సహించారు. తోటి సభ్యులందరూ ముందుకు ఎప్పుడూ మాతో కలిసి ఉంటారు. ఈ రకంగా మేము ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మా గురువుగారైన నంద్యాల కృష్ణమూర్తి గారికి నమస్కరించి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారికి
నమస్కారాలు తెలియజేస్తూ ఈ 25 సంవత్సరానికి నూతనంగా ఏర్పడ్డ మా కార్మిక సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. మా యొక్క ప్రెసిడెంట్గా ఆకుల శ్రీనివాసరావు ఈరోజు ప్రెసిడెంట్గా అవడం చాలా శుభపరిమాణం. ఎందుకంటే ఆయనకి ఇష్టదైవమైనటువంటి హనుమంతుడి యొక్క ఆశీస్సులతో హనుమంతు జయంతి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి ఆయన యొక్క సారథ్యంలో మేమందరం కూడా ముందుంటూ అనేక సేవా కార్యక్రమాలు మాకు గురుగారు అయినటువంటి నంద్యాల కృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమం చేస్తూ మన సభ్యులందరితో కూడా తోడ్పాటుగా ఉంటామని, నాకు ఏకగ్రీవంగా ప్రతిసారి ట్రెజరర్గా ఎన్నుకుంటున్న మన మిత్రులకు మన గురుగారికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క సర్వీస్ని పూర్తిగా న్యాయం చేస్తానని ఈ అందరిముఖంగా తెలియజేస్తున్నాను. సరస్వతి నది పుష్కరాల స్నానాల కోసం తాడేపల్లిగూడెం ఆర్టీసీ వారు ఈ నెల 21న రాత్రి స్పెషల్ బస్సును 2వ విడతగా పంపించారు. మంగళవారం రాత్రి 7 గంటలకు డిపో నుండి స్పెషల్ బస్ బయలుదేరింది. 24 తెల్లవారుజామున బస్ తిరిగి వస్తోంది. వరంగల్ భద్రకాళీమాత, వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం, కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి, కాళేశ్వరంలో మహాకాళేశ్వరుని గుడి, పుష్కర స్నానం, తదుపరి రామప్ప దేవాలయం గుడి దర్శనం చేయించుకుని వస్తారు. ఈ నెల 23న శుక్రవారం రాత్రి కూడా ఆఖరి స్పెషల్ బస్ వేస్తున్నట్లు డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. బస్ టికెట్ 2100 రూపాయలు మాత్రమే అని, కావలసిన వారు రిజర్వేషన్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి ఈ పుష్కరాలు, మరి ఈ సంవత్సరం సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఇది మనకి తెలంగాణలో కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత మరియు అంతర్వాహినిగా వెళ్ళేటువంటి ఈ సరస్వతీ నది సంగమ ప్రదేశంలో ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకి విచ్చేసినటువంటి భక్త ప్రయాణికులందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సును ఎంచుకున్నందుకు మొట్టమొదటిగా నా ధన్యవాదాలు. మరి ఈరోజు బయలుదేరి పెడుతున్నటువంటి ఈ బస్సు ఈరోజు ఇప్పుడు బయలుదేరి రేపు ఉదయం కల్లా వరంగల్ చేరుతుంది. అక్కడ భద్రకాళి మాత దర్శనం చేసుకుని, అలా అదేవిధంగా 1000 స్తంభాల గుడి కూడా చూసుకుని అక్కడి నుంచి వేములవాడ పెడుతుంది. అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనం, ఆ తర్వాత ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మరుసటి రోజు అంటే ఆ రోజు రాత్రికి మరి కాళేశ్వరం చేరుతుంది. అక్కడ పుష్కర స్నానం కావించుకుని ఆ స్వామివారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి రామప్ప వెళ్ళి రామప్ప దర్శనం చేసుకుని సురక్షితంగా వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని మరి పుష్కర స్నానం కూడా చేసుకుని మనందరూ కూడా మళ్ళీ క్షేమంగా రావాలని చెప్పేసి, హనుమంతుని ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఉదయం ఆయన స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ సువచ్చల సుందర హనుమాన్ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు ఉన్నారు. కాగా స్వామివారికి విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ స్వాముల దీక్ష విరమణ కార్యక్రమం జరిగింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జయ జయ రామ శ్రీరామ అయోధ్య రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డ్ సెంటర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క హనుమత్ జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ కమిటీ సభ్యులందరికీ, స్వాములందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందే శక్తిని కూడా నాకు ఇవ్వాలని చెప్పి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో అందరినీ కాపాడే తండ్రి, మరి మీరు మీ దయ వల్ల మరి తాడేపల్లి ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఈ హనుమంతుడి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతూ ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను అదేవిధంగా అభివృద్ధిలోను ముందంజలో ఉండే విధంగా మరి రాష్ట్రాన్ని ఉండాలని, రాష్ట్ర ప్రజలంతా బాగోవాలని, హనుమంతుడి దయ ఉండాలని చెప్పి నేను ఆ స్వామిని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా మరి ఎంతో భక్తిశ్రద్ధలతో చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాల వల్లే మన తాడేపల్లి పట్టణం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది.
మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో మరి ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ స్వాములు అందరూ కూడా మరి ఆగుల నరసింహమూర్తి గారు మరి ఆ కుటుంబ సభ్యులే కాకుండా హౌసింగ్పూర్లో చాలామంది అందరూ కూడా మరి ఆ భగవంతుడిని ఈ సేవలు చేసి అందరూ బాగుండాలని చేసి కార్యక్రమం అయితే ఆయన కూడా మరి వీళ్ళందరూ కూడా మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ స్వామిని నేను కోరుకోవడం జరిగింది. శ్రీ దక్షిణముఖ సువత్సల సుందర ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు మే 1 తారీఖు నుంచి హనుమాన్ దీక్షాదారులు మాల ధరించి ఈ రోజు వరకు ఉదయం సాయంత్రం విశేషంగా స్వామివారిని పూజల కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో స్వాములందరూ కలిపి నిన్న వాహన పతాక యాత్ర హనుమాన్ వాహన పతాక యాత్ర పట్టణ పురవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే ఈరోజు ఉదయం స్వాములు ఇరుముళ్ళు కట్టుకుని గ్రామ సంచారం చేసి అనంతరం ఈ ఇరుముళ్ళు ఇక్కడే పూర్ణాహుతిలో హోమంలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి స్వామివారి ఈ మాలాధారణ దీక్ష విమరణ చేస్తారు. అనంతరం 6 గంటలకి శ్రీ సువత్సల సుందర ఆంజనేయ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ఎవరైనా పెళ్ళి అవుతులేదని ఏమైనా పెండింగ్లో ఉన్న వాళ్ళు ఉంటే ఆ కళ్యాణానికి రండి, మీకు ఆయన ఏంటన్నది మీకు తెలుస్తుంది, మేము చెప్పక్కర్లేదు. హనుమ జయంతిని పురస్కరించుకొని మన తాడేపల్లిగూడెం దక్షిణముఖంగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ సముదాయంలో మరి ఈరోజు స్వాములు అనేక రోజులుగా దీక్ష చేసి చక్కగా ఇవాళ ఇరుముడి కట్టుకొని స్వామివారులందరూ కూడా మరి ఇవాళ దీక్షా విరమణ చేసేటువంటి సమయం. అంతేకాకుండా ఈరోజు ఉదయాన్నే స్వామివారికి చక్కగా విఘ్నేశ్వర పూజ పుణ్యావచన మహన్యాసపూర్వకంగా పంచామృతాలతో పళ్ళరసాలతో మన్యసూక్త విధానంగా అభిషేకం జరిగింది. అనంతరం స్వామివారికి మన్యసూక్త విధానంగా అప్పాలతో హోమం కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా హనుమత్ జయంతిని పురస్కరించుకొని జరిగేటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా ఇప్పుడే జరుగుతుందండి. మరి దీక్షా విరమణ కార్యక్రమం మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం 5 గంటలకు ప్రారంభం చేసి సువత్సల కళ్యాణం అత్యంత వైభవంగా కనుల పండుగ ఈ యొక్క కార్యక్రమం, నీరాజనం, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి, దర్బార్ సేవా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రమజీవుల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం దుర్మార్గ పాలకులకు వ్యతిరేకంగా జీవితమంతా పోరాడిన యోధుడు పర్సా సత్యనారాయణ అని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రె నాగేశ్వరరావు పేర్కొన్నారు. తొలుతగా పర్సా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ వర్ధంతి సభకు సిఐటియు పట్టణ అధ్యక్షులు జవాది శ్రీను, అయినాల సత్యనారాయణ, లచ్చపతుల శ్రీను, ఎడవల్లి వెంకట దుర్గారావు, అడప లోవా, కన్నెంరెడ్డి శివాజీ, చిట్టేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన సిఐటియు ఉమ్మడి రాష్ట్రం సంబంధించినటువంటి పూర్వ అధ్యక్షుడు కమ్రేడ్ పర్సా సత్యనారాయణ గారి వర్ధంతి సభని రోజు జరుపుకుంటాము. కమ్రేడ్ పర్సా సత్యనారాయణ సిఐటియు ఉమ్మడి రాష్ట్రం సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రాష్ట్రానికి సంబంధించి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన పుట్టింది కృష్ణా జిల్లాలో అయిన తర్వాత కాలంలో ఖమ్మం జిల్లాకి కొత్తగూడెం ప్రాంతానికి ఆయన వలస వెళ్ళారు. అక్కడ చదువుకునే దశలోనే తర్వాత కాలంలో మన కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆకర్షణ రావడం, అలాగే కార్మిక సంఘం అక్కడ సింగరేణి కార్మికుల పట్ల ఆనాడున్నటువంటి ఇబ్బందులు, ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం సింగరేణి బొగ్గు కార్మికుల యొక్క సమస్యల కోసం ఆయన పనిచేశారు. ఆయన తర్వాత కాలంలో ఆయన దేశంలో ఉన్నటువంటి మన ఈ రాష్ట్రంలో అసెంబ్లీ కూడా పోటీ చేశారు. 1962 ప్రాంతంలో ఎల్లుండి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. తర్వాత కాలంలో 2 సార్లు ఎంపీగా కూడా పోటీ చేశారు. ఖమ్మం నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. మన కామ్రేడ్స్ని యొక్క మన కోసం పనిచేసిన కమ్యూనిస్ట్ కార్యకర్తలు, సిఐటి కార్యకర్తలు కాబట్టి చనిపోయిన కార్యకర్తల్ని మనం వాళ్ళ స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఉన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు. 1924 జూన్ 2వ తారీఖున గుంటూరు జిల్లా కంభంపాడులో మన పర్సా సత్యనారాయణ గారు జన్మించారు. 17 సంవత్సరాల పాటు సంతూరులోనే ఉన్నారు. ఆయన 18వ ఏట తెనాలి మేనమామ గారి ఇంటికి వెళ్ళడం, తర్వాత మన కమ్యూనిస్టు ఉద్యమంలో 18వ ఏట చేరి ఆయన తర్వాత ఖమ్మం జిల్లాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఖమ్మం జిల్లాలో కార్మికులు పడుతున్న దాని మీద హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చెప్పి పోరాటాలనే ఆయుధంగా మలుచుకున్నారు ఆయన. తర్వాత అక్కడ పాల్వంచ ఏరియాలో సింగరేణి కార్మికుల సంస్థగా ఆయన తీసుకొని పనిచేయడం,
అక్కడ కమాండర్గా పాల్వంచ దళ కమాండర్గా కూడా పనిచేశారు. ఆయన నిత్యం కార్మికుల సమస్యల మీద పోరాటాలు జరిపి ఆ పోరాటాలు ఆయుధంగా చేసుకున్న ఆయన 2015 ఏలూరులో ఈ రోజున మరణించడం జరిగింది. నిజంగా ఆయన కార్మికుల పట్ల ఆయన ఉన్నంతకాలం సుదీర్ఘకాలం పాటు మన రాష్ట్ర కార్యదర్శిగా సిఐటి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ఆల్ ఇండియా ఉపాధ్యక్షులుగా పనిచేశారు ఆయన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030062869 and 7780385235. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, IIT తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, RO వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, DS చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్,
ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక వాకర్స్ గ్రౌండ్ వేపవనంలో కొలువైయున్న దక్షిణముఖ సుందర అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో హనుమాన్ జయంతి సందర్భంగా కూచిపూడి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం విశేష పూజలు జరిగాయి. పూజా కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. వాకర్స్ అసోసియేషన్ నాయకులు దూలం నాగరాజు, వాకర్స్ ప్రతినిధులు, వాకర్స్ పాల్గొన్నారు. తృతీయం కృష్ణపింగాక్షం తత్ర దేవతాహ్వానలాని ఓం హం హనుమతే మహాబలాయ పూజయామి పూజయామి ఓం ఓం మంత్ర రచిత రామాయణ నమః నేత్రౌ పూజయామి. జై బోలో జై శ్రీరామ్. ఇక్కడ వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ 11 సార్లు దాన్ని చేయబోతున్నాం. రామ రామ రామేతి ఓం పరవిద్య ధీమహి ధియో యో న ప్రభూతాయ అనుభక్త హనుమాన్ గురు మహారాజ్. వైశాఖ మాసంలో బహుళ పక్షంలో శనివారం నాడు దశమి తిథి రోజున పూర్వభాద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించడం జరిగింది. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం. దక్షిణముఖంగా స్వామివారు, దక్షిణం అంటే నైరుతి, దక్షిణముఖంగా నైరుతిని చూస్తూ ఏదైతే రాక్షస స్థానం ఉందో ఆ స్థానాన్ని చూస్తూ స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఆ రామభక్తులకి, ఆంజనేయ స్వామి భక్తులకి ప్రామాణిక గ్రంథమైనటువంటి పరాశర సంహితలో ఈ యొక్క దక్షిణముఖ ఆంజనేయ స్వామి యొక్క వైశిష్ట్యం మనకు తెలపబడింది. ఎక్కడైతే ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా నైరుతిని చూస్తూ ఉంటారో అక్కడ భక్తులు కోరిన కోరికలన్నీ కూడా ఆయన తీర్చుతారు. అట్లాంటి ఈ దక్షిణముఖ ఆంజనేయ స్వామి మా ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో చక్కని వేపవనంలో, కదలీ వనంలో అంటే అరటి తోట వెనకాల వేంచేసి ఉన్నారు. ఏ విధమైనటువంటి నిష్కాముడు, కామం లేనివాడు నిష్కాముడు ఆంజనేయుడు. అట్లాంటి ఆంజనేయుడి యొక్క భక్తులు మనందరం స్వామివారికి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా శ్రీరామచంద్ర మహాప్రభు తీర్చే బాధ్యతను తీసుకున్నాడు. అట్లాంటి ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతి సందర్భంగా అందరి తరఫున కూడా వేవేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2019 సంవత్సరంలో ఇక్కడ స్థాపించడం జరిగింది దక్షిణముఖ అభయాంజనేయ స్వామి. ఆయన యొక్క ఆశీర్వాద ఫలం వల్ల ఇక్కడ ఎంతోమంది ఉదయాన్నే 4 గంటలకే వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. దీనంతటికీ కూడా ముఖ్య కారకుడైనటువంటి అనిల్ కుమార్ గారు దీనికోసం ఎంతో ప్రయాసపడి, ఎంతో తాపత్రయపడి ఆయన యొక్క ఉద్దేశాన్ని నలుగురికి ఆశీర్వాదాలు ఇవ్వాలి దేవుడు స్వామి అని చెప్పి ఆయన యొక్క సంకల్పాన్ని నిజం జరగడం ఈరోజు చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది. ఈ యొక్క ప్రతిష్టాపన ఆయన చేతుల మీదుగా ఆయన యొక్క వాగ్దాటి, ఆయన యొక్క మంత్ర పటిమ మనందరినీ కూడా మంత్రముగ్ధుని చేసింది. మనం ఆయన వాక్చాతుర్యంతో, పటిమతోటి మనందరినీ కూడా కదలకుండా ఇక్కడ స్వామి సన్నిధిలో కళ్ళు మూసుకొని స్వామినే దర్శించుకున్నట్టుగా, స్వామియే ఇక్కడ మనకు దర్శనం ఇచ్చినట్లుగా మనకి ఎంతగానో మనం పరవశించాం. అందువల్ల ఆయనకి, ఆయన కుటుంబానికి మరి ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎయిర్ షిప్ వాకర్స్ అసోసియేషన్ నుంచి మనందరూ కూడా శ్రీ వీరాంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పండుగ కార్యక్రమంగా అందరం కూడా మన దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని అనిల్ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. దీనికి మన అందరూ ఎయిర్ షిప్ వాకర్స్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. ముఖ్య విషయం ఏంటంటే ఈ ఎయిర్ షిప్ వాకర్స్లో మొత్తం అందరూ కూడా 300 మంది 400 నడుస్తున్నారు రోజు. ఇక్కడ ఈ వాతావరణం అంతా కూడా కదలీవనం లాగా ఉంటుంది. అంతా కదలీవనం వాతావరణంలో ఇటువంటి కార్యక్రమం చేసుకోవడం అందరికీ కూడా శుభప్రదం. స్థానిక శేష్మహల్ రోడ్డులోని సాలిపేటలో గల రామాలయం వద్ద గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి తమలపాకులు, అప్పాలతో స్వామివారికి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయం ఆలయ కమిటీ ప్రతినిధులు పట్నాల రాంపండు, ఆకాశపు స్వామి, షేర్ దిలీప్, సంకు, సంజయ్ జ్యువెలర్స్ రాజా, ముఖేష్, గొర్లి రవి, హాల్మార్క్ సాయి, రామప్పడు, అభి, గోపి, గొల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం తరపున తాలూకా ఆఫీస్ సెంటర్లో అన్నా క్యాంటీన్ వద్ద అన్నదానం నిర్వహించారు.
అదేవిధంగా స్థానిక శేషమహల్ రోడ్లోని చిన్నాంజనేయ స్వామి గుడిలో హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. స్వామివారికి తమలపాకులు, సింధూరంతో అభిషేకాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు అడప గిరి, విశ్వనాథ్, లక్ష్మీ నరసింహారావు, నరసింహమూర్తి, అడప సూర్యచంద్రరావులు పాల్గొన్నారు. హనుమత్ జయంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక సాలిపేటలో రాములవారి గుడి దగ్గర విశేష పూజలు జరిపించడంతో పాటు ఇక్కడ నాకు రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ పదవి వచ్చిన సందర్భంగా మా పట్నాల రాంపండు గారు టౌన్ అధ్యక్షులు నాకు చేసి సత్కారం చేయడం కాకుండా అలా చేసి అలాగే నన్ను అభినందించడం చాలా సంతోషం. అలాగే ఈ శేషమహల్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నందుకు అందరూ కూడా ఆంజనేయ స్వామి కరుణాకటాక్షాలు వాళ్ళందరికీ ఉంటాయని అలా ఉండాలని కోరుకుంటూ శేషమహల్ రోడ్లో ఉన్న సాలిపేట రామాలయం వద్ద ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే గోల్డ్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆంజనేయ స్వామి చిరంజీవి, ఆయనకి మరణం ఉండదు. అలాంటి యొక్క ఆంజనేయ స్వామి యొక్క జయంతి చేసుకోవడం మూలంగా మా యొక్క వ్యాపార దినదినాభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యం కలుగుతుందనే ఉద్దేశంతో ఆంజనేయ స్వామి జయంతి ఈరోజు శేషమహల్ రోడ్డు సాలిపేట రామాలయం వద్ద ఈ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు సహకరించిన ప్రతి భక్తుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంజనేయ స్వామి దయ వల్ల ఎప్పుడు ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని అందరినీ కోరుకుంటూ హనుమత్ జయంతి సందర్భముగా స్వామివారికి ఉదయం 5 గంటలకు పంచామృత ఫలరసాభిషేకము మరియు నాగవల్లి దళ సింధూర పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే భక్తులంతా కూడా ఈరోజు విశేషంగా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే ఆ స్వామివారి వారందరికీ కరుణాకటాక్షాలతో ఆ స్వామివారి అందరికీ సుఖశాంతులు అందజేసి అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాల్సిందిగా ఆ స్వామిని భక్తాంజనేయ స్వామివారిని కోరుకుంటున్నాం. అలాగే భక్తులంతా కూడా స్వామివారిని దర్శించి తరించండి. చిన్నాంజనేయ గుడి దగ్గర ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు విపరీతంగా వచ్చి తీర్థప్రసాదం స్వీకరించి అనిపించే ఆయురారోగ్యాలు కలదేవి భక్తులందరికీ మనసారా కోరుకుంటారు. పడాలలోని జీవన సంధ్య వృద్ధాశ్రమంలో మాజీ కౌన్సిలర్ పైబోయిన వైదేహి ఆధ్వర్యంలో గురువారం అన్నదానం చేశారు. పైబోయిన రఘు మనవడు హర్షిన్ రుద్ర, స్వర్గీయ పైబోయిన వెంకట రమేష్ బాబు, వైదేహిల మనవడు తేజాన్శ్రాముల పుట్టినరోజుల సందర్భంగా వృద్ధులకు మామిడి పళ్లతో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పైబోయిన రఘు, పైబోయిన వైదేహి, హారిక, తేజస్వి, గుడిమెట్ల శకుంతల తదితరులు పాల్గొన్నారు. పైబోయిన రఘు గారి అమ్మాయి పైబోయిన ప్రియ హారిక గారి అబ్బాయి అయినటువంటి హార్లిన్ రుద్ర ఐదో పుట్టినరోజు సందర్భంగా మరియు లేటు రమేష్ గారు మా మనవడు తేజాన్ శ్రామ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా పడాల్లోని 60 మంది వృద్ధులకి అన్నదానం పళ్ళు అన్నీ పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు పుట్టినరోజులు, పెళ్లి రోజులు వృద్ధులుగా ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి అందించవలసిందిగా కోరుచున్నాను. వృద్ధులు చాలామంది ఉన్నారు ఇందులో. వాళ్ళకి పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరూ అన్నదానం, దుప్పట్లు అటువంటివన్నీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ వద్ద వేంచేసి ఉన్న దాసాంజనేయ స్వామివారి ఆలయంలో ఉదయం నుండి అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ వద్ద ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవం పురస్కరించుకుని ఉదయం నుండి అభిషేకాలు, పూజలు, తమలపాకు పూజలు, సింధూర పూజలు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సంపూర్ణ ఆయుష్యాభ్యస్తు వైశాఖ బహుళ దశమి
పూర్వభాద్ర నక్షత్రంతో ఉన్నటువంటి ఈ రోజుని అంజనాదేవి కేసరి దంపతులకు వాయుపుత్రుడిగా, అలాగే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో, పంచభూతాల యొక్క అనుగ్రహంతో దివ్యమైనటువంటి శక్తులన్నీ కూడా కూడగొట్టుకుని ఈ వైశాఖ బహుళ దశమి రోజుని హనుమత్ జయంతిగా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే మన తాడేపల్లిగూడెం ఫైర్ స్టేషన్ దగ్గర వేయించేసినటువంటి శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి ప్రీతిగా నాగవల్లి దళంతో, అనగా తమలపాకుతోటి, సింధూరంతో, వివిధ రకాలైనటువంటి ఫలాలతోటి స్వామికి ముఖ్యంగా కదలి ఫలము అంటే అరటిపండు అంటే స్వామివారికి చాలా ఇష్టం. ఆ స్వామివారికి కదలి ఫలాలతోటి ఉదయం నుండి భక్తుల యొక్క సహకారాలతోటి దిగ్విజయంగా ఈ హనుమత్ జయంతి వేడుకల్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తూ ఉన్నాం. లోక కళ్యాణార్థం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా ఆనందదాయకంగా ఉండాలి, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన సోమగంగాధర్ అనే యువకుడు గుండె వ్యాధి అనారోగ్యంతో బాధపడుతుంటే అతనికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 2,24,100 రూపాయలు ఎల్ఓసి మంజూరైంది. ఎల్ఓసీను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం సోమగంగాధర్కు అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం పేషెంట్ ఎమ్మెల్యేను సంప్రదించగా ఆయన సీఎం కార్యాలయంతో సంప్రదించి మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో పైబోయిన రఘు, చెరుకూరి జగత్ సోమశేఖర్, పాలూరి వెంకటేశ్వరరావు, వేర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గంగాధర్, జగన్నాథపురం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం. వ్యవసాయ కూలి. నేను పార్టీ ప్రాబ్లం గురించి నాకు సీఎం ఫండ్ గురించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాను. బొలిశెట్టి గారి దగ్గరికి 2,20,000 సీఎం గారి ఫండ్ వచ్చింది. సీఎం గారికి, బొలిశెట్టి శ్రీని గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా పెంటపాడి వెలమ సంఘం ఆధ్వర్యంలో గౌరమ్మ ఆలయం ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్ఠించిన హనుమాన్ విగ్రహానికి గురువారం పూజలు నిర్వహించారు. రెడ్డి అంజిబాబు, కళ్యాణి దంపతులు పీటలపై కూర్చొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించిన తరువాత మొదటి జయంతి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి సూరిబాబు, నక్కా సాంబశివ, సాగునీటి సంఘం అధ్యక్షులు బండారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మన పెంటపాడు వెలమపేటలో గౌరీదేవి గుడి వద్ద హనుమంతుడు వెలసి ఎన్నో సంవత్సరాలైంది. కానీ కొత్తగా ఇదే ఫస్ట్ సంవత్సరం జయంతికి ఎంతోమంది గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చారు. వారు సుఖ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి. అలాగే ప్రజలనే ప్రతి ఒక్కొక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని ఆ హనుమంతుడిని కోరుకుంటూ, అలాగే ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా మహోన్నతమైన ఉత్సాహంతో అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కార్యక్రమం జరపాలని, అలాగే వెలమ యోజన సంఘానికి సంబంధించి ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి ఒక్కొక్కరికి కూడా నా నమస్కారాలు. గౌరీదేవి ఆలయం వద్ద గత 70 సంవత్సరాల నుండి ఆంజనేయ స్వామి కొలువు తీరి ఉన్నారు. మన ఈ మధ్యన నూతనంగా నిర్మించిన దేవాలయంలో నూతనంగా ప్రతిష్ఠించబడిన ఆంజనేయ స్వామికి ఈరోజు తొలి హనుమాన్ జయంతిగా అవడం గురించి, అలాగే మన గౌరీదేవి ఆలయం దగ్గర ప్రతి పౌర్ణానికి అమ్మవారికి అభిషేకం, మన 40 రోజుల పండగకు మన గౌరీదేవి ఆలయం వద్ద మరి ఎన్నో కార్యక్రమాలు జరిపించి కమిటీ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు కలగాలని అందరికీ. మన పెంటపాడు వెల్లమ సంఘం ఏర్పడిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి పుట్టక ముందే కట్టారు గుడి. ఇంత వైభవంగా ఎప్పుడూ జరగలేదు. ఈ నూతనంగా ఈ దేవుని పెట్టారు. అలాగే నూతనంగా అన్న సంబరాల కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే
ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరగాలని అందరూ కలిసి కమిటీ సభ్యులు అందరూ కలిసి గ్రామ కమిటీ అందరూ కలిసి కలిసికట్టుగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. స్థానిక 35వ వార్డు అంగన్వాడీ సెంటర్ వద్ద దివ్యాంగుల ఎన్రోల్మెంట్ కార్యక్రమం గురువారం జరగగా అంగన్వాడీ సూపర్వైజర్ కె విశాలాక్షి పాల్గొన్నారు. ప్రభుత్వ దివ్యాంగ పిల్లలను పాఠశాలలో చేర్పిస్తే అందించే ప్రయోజనాలను వివరించారు. అంగవైకల్యం ఉన్న పిల్లలను సుబ్బారావుపేటలో గల భవితా కేంద్రంలో చేర్పించాలని సూచించారు. భవితా కేంద్రం ప్రత్యేకోపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య మాట్లాడుతూ ఉచితంగా ప్రత్యేక విద్యతో పాటుగా ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతో పాటుగా వారికి ఉపకరణాలు, బోధనా సామాగ్రి అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శోభారాణి, వార్డు సచివాలయం ఆరోగ్య కార్యకర్త జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా పుట్టిన నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు వాళ్ళ సంరక్షణ అనేది చేస్తారు. అలాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు వాళ్ళకి ఇంటికి రేషన్ ఇవ్వడము, వాళ్ళ ఎత్తు బరువులు చూడడము, అలాగే వాళ్ళకి ఎత్తులోను బరువులోను ఏమైనా లోపపోషణ ఉంటే కనుక వాళ్ళని హెల్త్ చెకప్స్ చేయించి వాళ్ళు ఇంప్రూవ్ అయ్యేలాగా కౌన్సిలింగ్ ఇవ్వడము అనేది చేస్తూ ఉంటాము. అదేవిధంగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఆటపాటల ద్వారా విద్యను అందించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ 6 సంవత్సరాల పిల్లలు ఆటపాటల ద్వారా విద్యను అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు కాన్వెంట్ల వైపు దృష్టిని అందించకుండా అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళకి ప్రభుత్వం సరఫరా చేసే కిట్స్ అనేది ఉన్నాయి, వాళ్ళ బుక్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా వాళ్ళు తేలిగ్గా సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మానసికంగా వాళ్ళు మంచి అవగాహనతో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రీ స్కూల్ అనేది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పౌష్టికాహారం, మంచి పౌష్టికాహారం అనేది వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించడం జరుగుతుంది. స్థానిక నందిబొమ్మ సెంటర్లోని శ్రీ విఘ్నేశ్వర రామాలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి అభిషేకాలు, శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హనుమాన్ జయంతి పురస్కరించుకుని స్థానిక శ్రీ వాసవి క్షేత్రంలో ఉన్న అభయాంజనేయ స్వామి వారికి అభిషేకాలు, తమలపాకులు, సింధూరంతో పూజలు చేశారు. అనంతరం 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి విశేష పూజలు నిర్వహించారు. పూజల్లో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కొర్లేపల్లి రాము, సెక్రటరీ నున్నా సుందరం, బాగవల్లి రమేష్, పేరూరి కాసయ్య దంపతులు, ఆలపాటి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం కోలాటం, అనంతరం భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారు టెంపుల్లో మన అభయాంజనేయ స్వామి గుడిలో ఈరోజు పొద్దున ఉదయం 6 గంటల నుంచి కూడా సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా విచ్చేసి మరి తాడేపల్లిగూడెం భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పొద్దునుంచి కూడా అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థించుతున్నాము. అలాగే సాయంత్రం 6 గంటలకి భజన మండలి, కోదండరామ భజన మండలి వారిచే కోలాటం భజన కార్యక్రమం కూడా జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి 9 వరకు కూడా మరి భక్తులందరూ కూడా గమనించి తప్పనిసరిగా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి హనుమంతుడి గురించి ఎవరి అటువంటి శక్తి సామర్థ్యాలు కానీ ధైర్య సాహసాలు కానీ ఆంజనేయ స్వామికి మరి ప్రతిరూపం. మరి ఆంజనేయ స్వామి సీతాదేవిని మరి సముద్రం దాటి వాయు మార్గంలో వెళ్ళి మరి సీతాదేవిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సంజీవని పర్వతాన్ని పెకలించి మరి తీసుకురావడం జరిగింది. మరి అటువంటి మహాయోధుడిది పుట్టినరోజు మరి 3 ప్రాంతాల్లో 3 రకాలుగా చేయడం జరుగుతుంది. కొంతమంది చైత్రమాసంలో పౌర్ణమి రోజు చేస్తారు. మరి ఈ మన ప్రాంత వాళ్ళందరూ కూడా వైశాఖ మాసం శుద్ధ దశమి రోజుని మరి ఈ రోజున చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో చేస్తారు. అదేవిధంగా మరి ఆంజనేయ స్వామి ఒక రోజుని సీతాదేవిని మీరు సింధూరం ఎందుకు ధరించుకున్నారని అడిగితే రాములు వారు దీర్ఘాయుష్గా ఉంటారని చెప్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మరి ఆంజనేయ స్వామి ఒళ్ళంతా కూడా ఈ సింధూరాన్ని పూసుకోవడం జరిగింది. మరి ఆ విధంగా సింధూరానికి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ రోజున వాసవి పంచాక్షేత్రంలో మరి అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ఉదయం నుంచి కూడా పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లరసాలతో మరి మా ఆలయ అర్చకులు సత్యనారాయణ స్వామి మరి బాలు శర్మ గారి ఆధ్వర్యంలో విశేషంగా అభిషేకాలు చేసి మరి సింధూరంతో తాములపాకులు అవన్నీ కూడా పూజ చేసి మా ఆదివేశ సంఘం పూర్వాధ్యక్షులు మరి స్వామివారికి నూతన వస్త్రాలని ఇవ్వడం జరిగింది.
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా శాఖ వారి నిర్వహణలో ఎయిడ్స్, లెప్రసీ, హెచ్ఐవి నియంత్రణకు ఏఆర్టీ మందులు, పీపీటీసీ కేంద్రాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఏలూరుకు చెందిన కీర్తన కల్చరల్ సొసైటీ కళాకారులు వీధి నాటిక ద్వారా ప్రజలను ఆలోచింపచేస్తూ చైతన్యపరుస్తున్నారు. బుధవారం ఉంగుటూరు మండలంలోని తల్లాపురం చేబ్రోలు వీధి నాటికలు ప్రదర్శించారు. పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బందికి వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కల్చరల్ సొసైటీ కళాకారులకు బృంద సభ్యులు ఎం తిరుపతి కుమార్, వి సుబ్బారావు, ఎం శ్రీదివ్య, వి వాణి, వి ప్రసాద్, ఎం కుమార్లు వీధి నాటిక ప్రదర్శించగా సిఎఫ్ఐ లింక్ వర్కర్ స్వచ్ఛంద సేవా సంస్థ డిఆర్పి రాజశేఖర్, రాణి, సూపర్వైజర్ దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు సమాజంలో నీలానే చాలా మంది కూడా హెచ్ఐవి ఉన్నటువంటి వ్యక్తుల్ని చులకనగా చేసి మాట్లాడటం జరుగుతుందండి. అటువంటి వారందరి కోసం ఈనాడు అండగా ఉండడానికి హెచ్ఐవి యాక్ట్ 2015 అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం ఎవరైనా కూడా హెచ్ఐవి ఉన్నటువంటి వ్యక్తుల్ని చులకన చేసి మాట్లాడినా, వారి సూటుపోటు మాటలను వాళ్ళు ఇబ్బంది పెట్టినా, వారికి ఎవరైనా అద్దెకున్న ఇళ్లలో నుంచి వాళ్ళు ఖాళీ చేయించినా, అలాగే పిల్లలకి స్కూల్లో చేర్చుకోకపోయినా, అలాగే వాళ్ళు ఉద్యోగం నుంచి పీకేసినా, వీటన్నిటిని కూడా ఎవరైతే చేస్తారో వారందరూ కూడా ఈ చట్ట ప్రకారం నేరస్తారు అనమాట, శిక్షిస్తారు పోలీసు వారు. ఇవన్నీ బాగానే చెప్పాలే గానీ ఆయన తిన్నప్పట్లో మన టిఫిన్ తింటే మాకు హెచ్ఐవి రాదా? ఏమండి, హెచ్ఐవి అనేది అలా రాదమ్మా. భీమడోలు వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమడోలు, పోల్లా, గుండుగలను, కురెళ్లగూడెం గ్రామాల్లోని ఆలయాల్లో ఈ వేడుకలు జరిగాయి. పొలసానిపల్లి శివారు ద్వారకా తిరుమల మార్గంలోని ఆంజనేయ నగరం శ్రీ దాసాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేసవి శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని గ్రంథాలయ అధికారి వై శ్రీనివాసరావు కోరారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు గురువారం కొనసాగాయి. ఈ సందర్భంగా టీవీఎస్ సుబ్రహ్మణ్యం, ప్రత్తి వీరాస్వామి, ఏ జనార్దన్ రావు, జి బాపయ్య శర్మ వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని కోరారు. మన అలవాట్లే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మనం ఒక చెడు అలవాటు చేసుకున్నా, మంచి అలవాటు చేసుకున్నా, మనకి తెలియక చాలామంది ఏం చేస్తుంటారంటే మనం అన్నం తినేటప్పుడు నీళ్ళు ఆడటం, ఓకే, దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ ప్రాసెస్ తగ్గిపోయి తర్వాత వాళ్ళకి చిరాకు వస్తుంది. సో చిన్నప్పటి నుంచి మంచి విషయాలు కనుక హ్యాబిట్స్ నేర్చుకుంటే మనం వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అందుకని నాకు కూడా చిన్నప్పుడు తెలియక ఇట్లాగే అన్నం తిన్నప్పుడు నీళ్ళు తాగేవాడి, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి. వాటన్నిటిని మేము రెక్టిఫై చేసుకున్నాం. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే వీళ్ళు దీన్ని రెక్టిఫై చేసుకుని కరెక్ట్ గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుని దాన్ని ఫాలో చేస్తే బాగుంటుందని వీళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు మనం చదువుకోవాలి, బ్రీతింగ్ ఎలా చేయాలి, ఎంతసేపు హోల్డ్ చేయాలి, మనకి ఎనర్జీ ఎలా పెరుగుతుంది, ఎనర్జీ ఎందుకు తగ్గిపోతుంది, ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళకి ఎటువంటి టెన్షన్ ఫీల్ అవ్వకుండా, ఇది ఎవరైతే ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ యోగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి లైఫ్లో టెన్షన్ అనేది రాదు. ఎప్పుడు కూడా ఏ లెవెల్ ఎగ్జామ్స్కి వెళ్ళినా, 10th కాదు, ఇంటర్ కాదు, ఐఏఎస్ లెవెల్ ఎగ్జామ్కి వెళ్ళినా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా టెన్షన్ లేకుండా వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆనవాయితీగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో కూడా మొన్న ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమయ్యాయి. జూన్ 6వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ శిక్షణా తరగతుల్లో 10వ క్లాస్ వరకు చదువుతున్న విద్యార్థులు అందరికీ కూడా ఇక్కడ వాళ్ళ తరగతి గదుల్లో చెప్పే విషయాలు కాకుండా అదనంగా అనేక విషయాలను ఇక్కడ చెప్పడం కోసం, అది ప్రపంచ జ్ఞానం కావచ్చు, భాషలు కావచ్చు, కథలు కావచ్చు, వాళ్ళ నడవడిక కావచ్చు, దేశంలో ఉండే ఒక ముఖ్యమైనటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు కావచ్చు, అనేక విషయాలు వాళ్ళకి ఇక్కడ బోధించడం జరుగుతుంది. ఇక్కడ నాతో పాటుగా మరి ప్రత్తి వీరాస్వామి గారు, జనార్దన్ గారు, అలాగే కృష్ణారావు గారు, కోపల్లి శ్రీనివాస్ గారు, ఈరోజు మనకి ఒక గెస్ట్గా వచ్చిన టీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు, అనేక మంది ఈ పిల్లలకి కొత్త కొత్త విషయాలు చెప్పడం ద్వారా
వాళ్ళని ఈ 40 రోజుల్లోనూ ప్రపంచంలో అనేక విషయాలు తెలుసుకునేలా తరగతి గదిలో సబ్జెక్టు కాకుండా అదనంగా అనేక విషయాలు చెప్పడం కోసం ఈ తరగతులు ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఫస్ట్లో మొట్టమొదటిగా ఒక 50 మంది దాకా పిల్లలు వచ్చేవారు. ఇప్పుడు ఉండే కొలది తగ్గిపోతున్నారు. ఏంటో కారణం తెలియదు. కారణం ఏంటంటే రీసోర్స్ పర్సన్ మాత్రం బ్రహ్మాండమైన మాస్టర్లు ఉన్నారు. వాళ్ళంతా మంచి మంచి తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల మీద ఆసక్తి కనపడట్లేదు. గ్రంథాలయానికి పంపించమని మేము మీడియా కూడా మాకు చాలా హెల్ప్ చేసి పెడుతుంది. పిల్లల్ని గ్రంథాలయానికి పంపించండి, తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోండి. వాళ్ళ భవిష్యత్తు గ్రంథాలయంలో అనేక పుస్తకాలు ఉంటాయి. ఒక స్కూలే కాదు, ఇది ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా మనకి వేసవి శిక్షణ శిబిరాలు పెడుతున్నారు. దీన్ని వినియోగించుకోవాల్సిందిగా తల్లిదండ్రులకి ఉపాధ్యాయులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో క్షేత్రపాలకుడైన శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి గురువారం ఉదయం ఆలయ అర్చకులు ఇవటూరి శశికాంత్ శర్మ నిర్వహణలో ప్రత్యేక పూజలు జరిగాయి. వింజమూరి వెంకట సూర్యనారాయణ శర్మ, కామాక్షి దంపతులు, ఆమిశెట్టి పోసేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులు పాల్గొని అభిషేకం, సహస్రనామార్చన చేశారు. హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్ష స్తోత్రంను బొబ్బిలి వెంకటలక్ష్మి, పచ్చిగోళ్ల రుక్మిణి, దివిరాధ, మట్టా అరుణ తదితరులు పారాయణం చేశారు. కార్యక్రమంలో పైబోయిన రఘు, పిడుగు నాగమోహన్ రావు, ఇందుకూరి మోహన్ రాజులు ఆధ్వర్యం వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.